అమెరికా ఫస్ట్ నినాదంతో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ భారత వాణిజ్యాన్ని మరోసారి దెబ్బకొట్టారు. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే సోలార్ సెల్స్, ప్యానెల్స్పై ఏకంగా 126% ప్రాథమిక డ్యూటీ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో క్లీన్ ఎనర్జీ ధరలు పెరిగినా సరే చైనా లేదా భారత్ వంటి దేశాల నుంచి దిగుమతులను తగ్గించి స్థానిక తయారీని పెంచాలన్నదే ట్రంప్ మొండి పట్టుదలగా కనిపిస్తుంది. భారత్తో పాటు ఇండోనేషియా 86% నుంచి 143%, లావోస్ 81% దేశాలపై కూడా ట్రంప్ ప్రభుత్వం ఈ భారాన్ని మోపింది. ఈ మూడు దేశాల నుంచి అమెరికాకు సుమారు $4.5 బిలియన్ విలువైన సోలార్ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. భారత ప్రభుత్వం తన సోలార్ పరిశ్రమలకు అడ్డగోలుగా సబ్సిడీలు ఇస్తుందని, దీనివల్ల అమెరికాలోని స్థానిక కంపెనీలు నష్టపోతున్నాయని వాణిజ్య శాఖ వాదిస్తుంది. అందుకే కౌంటర్ వైలింగ్ డ్యూటీ పేరిట ఈ బాధుడు మొదలుపెట్టింది. ట్రంప్ విధించిన సాధారణ సుంకాలను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గకుండా విదేశీ సబ్సిడీల సాకుతో కేవలం కొన్ని రంగాల్ని లక్ష్యం చేసుకొని ఈ కొత్త ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. భారత్ ప్రస్తుతం అమెరికాకు సోలార్ ప్యానెల్స్ ఎగుమతి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ 126% డ్యూటీ వల్ల భారతీయ కంపెనీల ఉత్పత్తులు అమెరికాలో విపరీతంగా ప్రీమియం కానున్నాయి. దీనివల్ల ఆర్డర్లు తగ్గిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.